ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, గందరగోళానికి తెరదించిన గెజెట్. వ్యూహకర్త అంటే చంద్రబాబే, 3 రాజధానుల ముచ్చటకు ఢిల్లీ వేదికగా చెక్. ఏపీకి పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వివాదానికి కేంద్ర ప్రభుత్వం శాశ్వత ముగింపు పలికింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ అధికారిక గెజెట్ విడుదల చేసింది. అయితే ఇందులో అత్యంత కీలకమైన విషయం ఒకటుంది. ఈ నిర్ణయం జూన్ 2, 2024 నుంచే అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ఆ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. అసలు ఈ తేదీ వెనుక ఉన్న అసలు కథేంటి, దీనివల్ల ఏపీకి జరిగే మేలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. గెజెట్లో కేంద్రం పేర్కొన్న జూన్ 2, 2024 అనే తేదీ ఏదో సాధారణమైనది కాదు. 2014 రాష్ట్ర విభజన తరువాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ 10 ఏళ్ల గడువు సరిగ్గా జూన్ 2తో ముగిసింది. అప్పటి నుంచి హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకే చెందుతుంది. అందుకే ఆ క్షణం నుంచి ఏపీ పూర్తి స్థాయి సొంత రాజధానిగా అమరావతిని కేంద్రం చట్టబద్ధంగా గుర్తించింది. ఈ నిర్ణయంతో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొదలైన 3 రాజధానుల గందరగోళానికి శాశ్వతంగా తెరపడింది. ఆ తేదీని ఫిక్స్ చేయడం ద్వారా అంతకు ముందు జరిగిన గందరగోళాన్ని పక్కన పెట్టి ఒక స్పష్టమైన మార్గాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నాయి. అంటే జూన్ 2 తరువాత అమరావతిలో జరిగే నిర్మాణాలకు కేటాయించే నిధులకు ఇప్పుడు పూర్తి చట్టపరమైన రక్షణ లభించింది. భవిష్యత్తులో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే అమరావతిని రాజధానిగా మార్చడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే 2014 ఏపీసీ ఆర్డీఏ చట్టం కింద రాజధాని ప్రాంతాలకు ఇప్పుడు పూర్తి స్థాయి న్యాయపరమైన కవచం దక్కింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గెజెట్లో కూడా స్పష్టంగా రాసింది. 3 రాజధానుల పేరుతో ఇన్నాళ్ళు జరిగిన ఆటకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో చెక్ పెట్టారు. దశాబ్ద కాలంగా ఉన్న రాజధాని సస్పెన్స్ను తొలగిస్తూ కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎట్టకేలకు ఒక భరోసా దక్కింది.